ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ఈ ఉదయకాల సమయములో మీకు హృదయ అంతరంగము నుంచి శుభవందనాలండి. కీర్తనలు 22 మొదట వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. నా దేవా, నీవు నన్నేల విడనాడితివి. నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవేళ దూరముగా నున్నావు. దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు పాడినటువంటి ఈ పాట మన రక్షకుడైన యేసయ్యను గురించి. ఆ కల్వరి సిలువలో మన కొరకై ప్రభు అయిన యేసయ్య తండ్రి చేత చేయి విడవబడ్డాడు. నా దేవా ఎందుకు నన్ను విడనాడితివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటికి మీరు విడనాడబడ్డారా? ప్రభు అయిన యేసయ్య ఒక్క క్షణం విడనాడబడిన ప్రభు అయిన యేసయ్య, ప్రభు అయిన దేవుని చేత ప్రేమింపబడి ఈనాటికి మరణాన్ని జయించి, పాతాళాన్ని జయించి, అధికారం గల దేవుడుగా ఈనాటికి పరలోకములో సింహాసనములో ఆయన కూర్చొని ఉన్నాడు. ఒకరోజు రాబోతున్నది, రాజాతి రాజుగా, దేవాతి దేవుడుగా ఆయన రాబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు సకల ప్రజల చేత చెయ్యి విడవబడి ఉన్నారా? మీ బంధువుల చేత చెయ్యి విడవబడి ఉన్నారా? మీ కుటుంబస్తుల చేత చెయ్యి విడవబడి ఉన్నారా? అందరూ నిన్ను చెయ్యి వదిలేశారా? ప్రతి ఒక్క పరిస్థితులు, మీరు నమ్మిన ప్రజలు, మీరు నమ్మిన పరిస్థితులు మిమ్మల్ని చెయ్యి వదిలినదా? ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఎవ్వరు చెయ్యి వదిలినా చెయ్యి విడువని దేవుడు మీకున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసయ్య. కీర్తనలు 27 10వ వాక్యాన్ని చదివినట్లయితే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయునని కీర్తనకారుడు పాడాడు. దేవుని బిడ్డలారా, సకల మార్గము మీకు మోయబడి ఉన్నదా? భయపడొద్దండి. యేషయా ప్రవక్త గ్రంథం 43వ అధ్యాయం 18, 19 చెబుతుంది, మీకు ఆయన మార్గమును తెరుచును. ఒకవేళ ప్రశ్న మీకు ఉండవచ్చు, దేవుని నేను ప్రేమిస్తున్నాను, దేవుని నేను ఆరాధిస్తున్నాను, నేను భక్తిగానున్నానే, ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు ఈ పరిస్థితులు నాకు జరగాలి? అందరి చేత చేయబడబడి అన్ని పరిస్థితులు నాకు ఎదురుగానున్నదే అని మీరు అడగవచ్చు. ఒక విషయాన్ని అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమియోలకు 8:28 చెప్తుంది, దేవుని బిడ్డలకు, దేవుని చేత ఎన్నుకొనబడిన దేవుని బిడ్డలకు జరిగేదంత మంచిదికే అంట. సోలిపోవద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎవ్వరు మిమ్మల్ని చేయవదిలినా యెహోవా, ప్రభు అయిన యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని చేయి విడువడు. అనేక మందికి ముందు మిమ్మల్ని జీవంగల సాక్ష్యంగా నిలుపును. ధైర్యాన్ని కోల్పోవద్దు. ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళని ఆశీర్వదించండి. ఎవ్వరు వీళ్ళని చేయి వదిలినా మీరు చేయి విడువని దేవుడుగా ఉంటున్నారు. వీళ్ళని ఆశీర్వదించండి. వీళ్ళలో ఉండేటువంటి డిప్రెషన్ను తొలగించండి. వీళ్ళలో ఉండే అసమాధానాన్ని తొలగించండి. వీళ్ళలో ఉండే వ్యాధిని, నష్టాలను తొలగించండి. వీళ్ళను గుణపరిచి వీళ్ళను ఆశీర్వదించండి. నాయనా, ఏ మార్గాలు వీళ్లకు మోయబడి ఉండినా ఇప్పుడే మీరు నూతన మార్గమును తెరిచే దేవుడుగా ఉంటున్నారు. వీళ్లకు నాయనా ఈ ఉదయకాల సమయంలో ఒక అద్భుతాన్ని చేయండి. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. మీ యొక్క రక్త కోట్ల వీళ్ళను దాచుకోండి. మీ మహోన్నతమైన ప్రసన్నత అపరిమితంగా వీళ్ళపైన దిగులుగాక. మీ కృపా కనికరంతో వీళ్ళను నింపండి నాయన. సహాయం చేయండి. మహిమ, ఘనత, స్తుతి మీకే యేసయ్య నామములో వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.